సో డాక్టర్ గారు అంటే మీరు వస్తున్నారని చెప్పగానే మా సబ్స్క్రైబర్లు కొంతమంది మీ నుంచి ఆన్సర్ కోరారు. సో మొదటి క్వశ్చన్ ఏంటంటే నేను అంటే రెగ్యులర్గా ఉపవాసం చేస్తాను. సో ఉపవాసం గురించి భిన్నమైన అభిప్రాయాలు ఇంటర్నెట్లో కనబడుతున్నాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, రెగ్యులర్ ఫాస్టింగ్ అని, ఇన్ అవర్స్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఉపవాసంతోని మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకోవాలంటే నేను ఎలాంటి ఉపవాసం చేయాలి? నాకు 35 సంవత్సరాలు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మంచి క్వశ్చన్ అండి. ఉపవాసం ఈ మధ్య చాలా మనం ఎప్పటి నుండో మనం 100 ఏళ్ళ నుండి చేస్తున్నాము ఇండియాలో. కానీ ఇప్పుడు దాని బెనిఫిట్స్ చాలామంది తెలుస్తుంది. ఇప్పుడు పెద్దోళ్ళు ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. అది రిలీజియస్ రీజనే కాదు, మెడికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా ఆటోఫేజీ అని అవుతుంది. అంటే ఆటోఫేజీ అంటే మన స్కావెంజర్ లాగా ఇప్పుడు డెడ్ సెల్స్ను రిమూవ్ చేస్తుంది అనమాట. దానివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడము చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బరువు డెఫినెట్గా తగ్గుతారు. అది మెయిన్ రీజన్ చాలామంది చేస్తారు. ఇట్లాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదన్నా గ్యాస్ ట్రబుల్, యాసిడ్ రిఫ్లక్స్ ఉందంటే చేయలేకపోవచ్చు. బట్ చేయగలిగిన వాళ్ళంతా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటీస్ ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. ఏమంటే వాళ్ళు ఏదైనా డయాబెటీస్ మెడిసిన్ మీద ఉన్నారంటే కొంచెం డాక్టర్తో కన్సల్ట్ అయ్యి, ఎందుకంటే బ్లడ్ షుగర్ పడిపోయిందంటే ఆ మందుల వల్ల దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకు అది ఎప్పుడు మందులు తీసుకోవాలా, ఎంత తీసుకోవాలా, ఇప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళు కొంచెం ఆ డయాబెటీస్ మెడిసిన్ డోస్ తగ్గేయటము, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకున్నంత వరకు ఫాస్టింగ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుందని ఒక స్టడీ వచ్చింది. బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందని ఒక స్టడీ వచ్చింది. పీపుల్ కెన్ థింక్ క్లియర్లీ. కొంతమందికి బ్రెయిన్ ఫాగ్ అని ఉంటుంది, అంత ఆలోచన శక్తి ఉండదు, కాన్సన్ట్రేట్ చేయలేరు, మెమరీ ప్రాబ్లం ఉంటుంది, అదంతా కూడా బెటర్ అవుతుంది అనమాట. ఫాస్టింగ్లో బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్లా చేయాలనేది మామూలుగా మోస్ట్ పాపులర్ 16 and 8 అంటాం. అంటే 16 hours ఆఫ్ ఫాస్టింగ్, 8 hours ఆఫ్ ఈటింగ్. అది దాంట్లో కూడా ఇప్పుడు దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అది వన్ ఆఫ్ ద మెథడ్స్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే 2 రోజులు ఉపవాసం ఉండి 5 రోజులు తింటారు అనమాట. 5-2 మెథడ్ అంటారు. అట్లా చాలా ఉన్నాయి. ఇట్లా మనకి ఏది మనకు సూట్ అవుతుందో 2 రోజులు ఫాస్టింగ్ చేసి 2 రోజులు తిని మళ్ళీ 2 రోజులు ఫాస్టింగ్ అట్లా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేర్ ఈజ్ నో సెట్ ప్రోటోకాల్. 16 and 8 ఈజ్ మోర్ పాపులర్ అనమాట. నేను ఇంకా ఎక్కువ బరువు తగ్గాలంటే నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే ఆ ఈటింగ్ విండోను 8 నుండి 6 కానీ 4 కానీ తగ్గించి 20 hours ఫాస్టింగ్, 4 hours ఈటింగ్ అని పెడతాను. అట్లా కూడా కొంతమంది చేయగలరు, చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అంటాం. ఇప్పుడు మనము చాలామంది ఏం చేస్తామంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మార్నింగ్ అంతా తినకుండా ఈవినింగ్ తింటారు అనమాట. దాని బదులు అర్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని ఉంటుంది, ఈటీఆర్ఈ అని. అదేమంటే మార్నింగే తినడము, తర్వాత మార్నింగ్ 8 నుండి 2 దాకా తినాలి. బ్రేక్ఫాస్ట్ తినచ్చు, తర్వాత 2కు లంచ్, తర్వాత మళ్ళీ ఏం తినకూడదు. 2 గంటల నుండి పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు అట్లా ఫాస్టింగ్ చేస్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. దాన్ని అర్లీ ఈటింగ్ అండ్ లేటర్ ఫాస్టింగ్ అన్నమాట. అంటే మీరు అంటారు కదా సార్, ఇప్పుడు 8 తినాలి, మిగతా తినకుండా ఫాస్టింగ్ ఉండాలి. అంటే ఫాస్టింగ్లో ఏం తీసుకోవచ్చు? ఫాస్టింగ్లో ఇప్పుడు లెమన్ వాటర్, దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. నిమ్మ పానీ, నిమ్మరసం మంచిది, బెస్ట్. షుగర్ ఉండకుండా వాటరు, ఫ్లేవర్డ్ వాటరు, అట్లా వాటర్ తాగొచ్చు. బ్లాక్ కాఫీ తాగొచ్చు. అవి మెయిన్గా లిక్విడ్సే తీసుకోవాలా. ఏ సాలిడ్ తిన్నా అది ఫుడ్ కిందకి వస్తుంది. ఓకే, ఒకసారి ఫుడ్ తిన్నామంటే అదంతా మొత్తం బెనిఫిట్స్ అంతా బ్రేక్ అవుతుంది. కాబట్టి లిక్విడ్స్ వితౌట్ ఎనీ క్యాలరీస్ ఉండాలి. అది. సో ఎసిడిటీ ఉన్నవారు ఉపవాసం చేస్తే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సో అసిడిటీ ఎంత బ్యాడ్గా ఉందనే దాన్ని బట్టి వాళ్ళకు కొంచెం అంటే ఏదన్నా యాంటాసిడ్స్ అట్లా తీసుకోవాల్సి రావచ్చు. బాడీ ఒకసారి అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చేయగలరు. ఫస్ట్ ఒక 2 weeks కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏదైనా కొంచెం యాసిడ్ మెడికేషన్స్ ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత ఈటింగ్ విండోలో కొంచెం ప్రోటీన్ ఎక్కువ, ఫైబరు ఇది తీసుకొని ఫ్యాట్ తగ్గిస్తే, ఎందుకంటే ఫ్యాట్ వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదొకటి. ఫ్యాట్ కంట్రోల్ చేసుకోవాలి. ఈటింగ్ ఏదైనా తినొచ్చు కదా అని ఎక్కువ ఫ్యాట్ అవన్నీ తిన్నా కానీ దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువ కావచ్చు, కాఫీతో యాసిడ్ రిఫ్లక్స్ రావచ్చు. సో అందుకు వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకో డాక్టర్ గారు, కూల్ వాటర్ తాగడం వల్ల గ్యాస్ సమస్యలు పెరిగే అవకాశం ఉందా? కూల్ వాటర్ బెస్టా, లూక్ వాటర్ బెస్టా టు డ్రింక్? ఎనీ వాటర్ ఈజ్ బెస్ట్ అండి. మనం చాలామంది ఏమంటే వాటరే తాగము. నేను 2 to 3 liters అన్నాం కదా, అది తాగితే అది కూల్ వాటరా హాట్ వాటరా డజంట్ మ్యాటర్. ఇప్పుడు చైనీస్ కల్చర్లో వామ్ వాటర్ తాగుతారు. ఇక్కడ కూడా మన కల్చర్లో కూడా చాలామంది వేడి నీళ్ళు తాగుతారు అనమాట. దాంతో డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మొటిలిటీ, ఇప్పుడు మలబద్ధకం ఇట్లుండే వాళ్ళు తాగుతారు. వామ్ వాటర్లో కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఎనీ వాటర్ ఇస్ ఫైన్.
కొంతమంది మహిళలకి డెలివరీ తర్వాత గ్యాస్ సమస్యలు వస్తున్నాయంట. ఇది సాధారణమా? వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది హార్మోన్ల వల్ల కూడా బ్లోటింగ్, గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఆ హార్మోన్ల వల్ల కాన్స్టిపేషన్ ఇంక్రీజ్ కావచ్చు. తర్వాత ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత బిజీగా ఉంటారనమాట, స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈజ్ ఆల్సో కామన్ కాజ్ ఆఫ్ బ్లోటింగ్. సో ఆ స్ట్రెస్ వల్ల, అంతకుముందు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేని వాళ్ళకి కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇది ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటుంది, స్లీప్ ఉండదు, ఎందుకంటే కొత్త బేబీ ఉంటుంది, స్లీప్, స్ట్రెస్ అంతా తేడా రావడం వల్ల బ్లోటింగ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది చాలా కామను. అది ఎట్లా మేనేజ్ చేయాలంటే, టెంపరీగా ఆ ప్రాబ్లం ఉంటుంది, మనం అదే కొంచెం స్లీప్ ప్రయారిటైజ్ చేసుకోవాలా, ఫుడ్ కరెక్ట్ టయానికి తినడము, ఇవన్నీ చేసుకోవాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.